ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా తండ్రి, మీ మహాఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన నామానికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాము. ఇచ్చిన సదావకాశాన్ని బట్టి వందనాలు. పిల్లలందరినీ మీరు క్షేమంగా ఇక్కడికి నడిపించి వచ్చారు, అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు సెలవు దినం అయినప్పటికీ మీ అందు ఆసక్తి కలిగి మరి మీ పిల్లలందరూ తండ్రి మీ సన్నిధానంలో కూర్చుని నేర్చుకోవాలని ఆశపడుతూ వచ్చారు తండ్రి. దేవా, వారి ఆశను తీర్చండి. దేవా, వారిని తృప్తిపరచండి. మరి చెప్పడానికి నించిన నేను తండ్రి కేవలం ఒట్టి పాత్రను తండ్రి మీరు నింపితే నేను తండ్రి మాట్లాడగలుగుతాను. మరి మీ నింపుదల కోసము మేము ఆశపడుతున్నాము, ప్రాధాయపడుతున్నాము. సహాయం దయచేయండి దేవా. మా గొప్పతనము కాదు, మీరే మహింపరచబడాలి. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ జరగనున్న సెషన్లో మీరే తోడుకోవండి దేవా. మీ ఆలోచనలు ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మొదటిగా కూడొచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు అద్భుత రీతిలో ఈ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేస్తున్నాడు. మరి చాలామంది వయసుతో నిమిత్తం లేకుండా అందరూ వచ్చారు. మరి మిమ్మల్ని అందరినీ మరి బోరు కొట్టించకుండా వాక్యం పట్ల ఆలోచించేవారుగా మిమ్మల్ని అందరినీ ఉంచాలన్నదే నా ప్రయత్నం. కనుక మీరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఆదికాండం మనం అందరం చదివి ఉంటాం కదండి. ఆదికాండం ఆదికాండంలో తెరహు ఎవరండి? తెరహు, ఓకే, గుడ్. అబ్రహాము తండ్రి. తెరహుకి ఎంతమంది కుమారులు? ముగ్గురు. ఎవరెవరు? వెనకతల నుండి చెప్పట్లేదు. మీరు అందరూ యాక్టివ్గా ఉంటేనే కానీ ఇది క్లాస్ ముందుకు నడదు. ఎవరండి? అబ్రహాము, నాహోరు, హారాను. ఓకేనా? మొదటివాడు ఎవరండి? మొదటివాడు ఎవరు? తెరహుకి మొదటివాడు ఎవరు? ఎవరు? అబ్రహామా? ఆదికాండం 11వ అధ్యాయం 26వ వచనం చూడండి ఏముందో. మనం ఇదే కదండి చదువుతాం. తెరహు వంశావళి. తెరహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. మొదటివాడు ఎవరు? అబ్రహాం. నిజమేనా? ఎప్పటి నుండో మనం ఆదికాండం చదువుతున్నాం. అయితే అబ్రహాము మొదటి కుమారుడు అని భావించి తర్వాత ఎవరిని? తర్వాత నాహోరుని పెడతాం, తర్వాత హారాన్ని పెడతాం కదండి. కదా? అంటే మొదటివాడు అబ్రహాం అయినప్పుడు, ఒకవేళ అబ్రహాం అయితే గనక ఒక్కసారి ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనం. సాగిలిపడినవి 100 ఏండ్ల వానికి సంతానము కలుగున 90 ఏండ్ల శారా కనున అని మనసులో అనుకొనెను. అబ్రహాం గారికి శారాకి ఎంత డిఫరెన్స్ అండి? ఎన్ని సంవత్సరాలు తేడా? 10 సంవత్సరాలు తేడా. 10 సంవత్సరాలు. ఈ శారా ఎవరు కుమార్తె తెలుసా? ఈ శారా ఎవరు కుమార్తె? నాహోరు కుమార్తె. ఎవరు కుమార్తె? ఎవరు కుమార్తె అండి? వెంకీ
జాన్ చెప్పు. హారాను కుమార్తె. ఏ హారాను? ఏ హారాను? ఇంకో హారాను గురించి ఎక్కడైనా చెప్పారా బైబిల్లో? తెరహు కాలానికి తెరహు కుమారుడు కాకుండా ఇంకొక హారాను గురించి ఎక్కడైనా చెప్పారా? ఎక్కడైనా ఉందా? లేదు కదా. మరి షారా ఎవరి కుమార్తె అయి ఉండాలా? షారా ఎవరి కుమార్తె అయి ఉండాలి? లోతు ఎవరి కుమారుడు? లోతు ఎవరి కుమారుడు? అబ్రహాము సహోదరుడైన హారాను కుమారుడు. మరి షారా ఎవరి కుమార్తె? షారా ఎవరి కుమార్తె? హారాను కుమార్తె అని ఉంటా చూడండి. ఎక్కడ? తెరహు ఎన్నో అధ్యాయము? 11 అధ్యాయం 29 వచనం. అబ్రహాము నాహోరును వివాహము చేసుకుని, అబ్రహాం భార్య పేరు షారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె అంటే ఎవరు ఇక్కడ? ఆమె అంటే ఎవరు? ఇక్కడ స్టోరీ అంతా ఎవరి మీద నడుస్తుంది? షారా గారి మీద నడుస్తుంది గనక షారానే కంటిన్యూ చేస్తున్నాడు ఇక్కడ. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. ఏ హారాను? నాహోరు కుమారుడైన హారాను కుమార్తె ఈ షారా. ఓకేనా? అబ్రహాం గారికి షారా గారికి ఎంత వయసు తేడా ఉంది? 10 సంవత్సరాల తేడా ఉంది. అబ్రహాం గారి సహోదరుడు కుమార్తె ఈ షారా అన్నప్పుడు ఎవరు ముందు పుట్టుంటారు చెప్పండి? అబ్రహాం గారు మొదట కుమారుడు అని ఎలా చెప్తాం నాహోరుకి? ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ని ఎలాగా చదవాలి, చదివే క్రమము మనకే ప్రశ్న రావాలి. షారా గారికి అబ్రహాముకి 10 ఏళ్ల వయసు అన్నప్పుడు సారా ఎవరికి పుట్టారు? సహోదరుడిగా పుట్టినప్పుడు. సహోదరుడు ఎప్పుడు పుట్టాడు? అబ్రహాం తర్వాత పుట్టాడు. సహోదరుడు. ఒకవేళ అనుకుంటే అబ్రహాం మొదటి కుమారుడు తర్వాత సహోదరుడు పుట్టాడు అనుకుంటే, ఆ సహోదరుడికి పుట్టిన కుమార్తె అబ్రహాము గారికి ఎంత తేడా ఉంది? 10 సంవత్సరాలు. ఇది రైట్ అవుతుందా? ఇది అవుతుందా? అప్పుడు ఎవరు ముందే ఉండాలి? నాహోరికి మొదటి కుమారుడు ఎవరై ఉండాలి? తెరహు మొదటి కుమారుడు ఎవరై ఉండాలి? హారాను. ఓకేనా? ఇది ఎలా చెప్తున్నానని మీరు అనుకుంటారేమో. తెరహుకి ఎప్పుడు నుండి పిల్లలు పుట్టారండి? తెరహుకి ఎప్పుడు నుండి పిల్లలు పుట్టారు? ఏ వయసులో పిల్లలు కలిగారంట? తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును నాహోరును హారానును కనెను. 70 ఏండ్లప్పుడు ఆయనకి పిల్లలు కలిగారు. ఆ 70 ఏండ్ల నుండి కొంతకాలానికి 3 పిల్లలు పుట్టేశారు ఆయన. ఇంతకీ 70 ఏండ్లకి ఎవరు పుట్టారు? ఇప్పటి వరకు చూపించిన క్రమాన్నే మనం నమ్ముతూ అబ్రహాము, నాహోరు, హారాన్ని మనం చదువుకున్నాం. కానీ మొట్టమొదటి కుమారుడు ఎవరు? తెరహుకి అబ్రహాము గారు కాదు. చూడండి అది ఎలాగో. తెరహు బ్రతికిన కాలము 205 ఏండ్లు. తెరహు హారాన్లో మృతి పొందెను. తర్వాత అబ్రహాము గారు జర్నీ స్టార్ట్ చేశారు. చూడగలిగితే 4వ వచనం, 12వ అధ్యాయం 4వ వచనం. లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రహాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. హారాన్లో ఆయన తండ్రి చనిపోయింది ఎన్ని సంవత్సరాలకండి? 205 ఏండ్లు. అప్పటికి అబ్రహాం గారికి వయసు ఎంత? మైనస్ చేయండి. ఎప్పుడు పుట్టారు తెరహు గారికి? 130 కదా.
130కి అబ్రహాం గారు పుట్టారు. మరి 70 ఏళ్ళకి పుట్టింది ఎవరు? 70 ఏళ్ళకు పుట్టింది ఎవరు? హారాను ప్రేమ. చూడండి, మనం ఎప్పటి నుండో ఆది కాండాన్ని చదువుతున్నాం. అందులో నుండి ప్రశ్నించినప్పుడే ఎవరు తెరహుకి ప్రథమ కుమారుడు అని అంటే ఏమని చెప్తున్నాం? అబ్రహాము గారు అని చెప్తున్నాం. కానీ అబ్రహాం గారు కాదు. ఎవరు? హారాను. హారాను ప్రియమైన వాళ్ళరా, మొదట 70 ఏళ్ళకి, తెరహుకి 70 ఏళ్ళకి పుట్టింది హారాను. అంటే మనం ఎంతగా బైబిల్ను సరిగా విభజించి చదవాలో మనకి ఈ చిన్న విషయాన్ని బట్టి మనకి అర్థమవుతుందా లేదా? ఈ చిన్న విషయాన్ని అందుకే లేవనెత్తాను. మనం అందరం ఆదికాండం చదివిస్తుంటాం. ఆదికాండంలో తెరహు కుమారుడు ఎవరంటే ఫస్ట్ పేరు వచ్చేది అబ్రహామే. కానీ తెరహుకి మొదటి కుమారుడు ఎవరు అని అడిగితే ఎవరు? బైబిల్ చెప్తున్నది హారాను. అంటే పరిశీలించగా ఏమొచ్చింది? సరిగా విభజించి పరిశీలించగా ఏమొచ్చింది? సరైన సమాధానం వచ్చిందా లేదా? కనుక బైబిల్ చదివే విధానంలో మొట్టమొదట మనకు కావాల్సింది ఏంటి అన్న విషయం చూడగలిగితే ఏం కావాలండి? తిమోతి పత్రికలో మనకు ఉంటుంది, 2 తిమోతి 2:15లో దేవుని ఎదుటి యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానుగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. అంటే సరిగా ఉపదేశించువానుగాను అని అంటే దాన్ని ఏంటి బ్రాకెట్లో ఏముందండి? మూల భాషలో సరిగా విభజించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము. మనం కనపరుచుకోవడానికి మనం ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, ఎలా పడితే అలాగా విభజించేస్తాం. కానీ మన ముందు దేవుడే ఉన్నాడు, దేవుడే తన వాక్యాన్ని మనం ఎలా విభజిస్తున్నాం అన్నది ఆయనే పరిశీలిస్తున్నాడు అన్నప్పుడు మనం ఎలా మాట్లాడాలి ఆలోచించండి, ఎలా విభజించాలో ఆలోచించండి. టీచర్ పోస్ట్కి అప్పుడే ఒక స్కూల్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు డెమో ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరి దగ్గర? ప్రిన్సిపల్ దగ్గర డెమో ఇవ్వాల్సి ఉంటుంది. మరి ప్రిన్సిపల్ దగ్గర డెమో ఇవ్వాలన్నప్పుడు ఎలా ఇస్తారు ఆలోచించండి. ఎలా ఇస్తారు? ముందు కూర్చున్నది ఎవరు? అన్ని సబ్జెక్టుల్లో ఆరితేరిన ప్రిన్సిపల్. అలాంటి వ్యక్తి దగ్గర నువ్వు ఒక సబ్జెక్ట్ మీద ఇస్తున్నావు అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఇస్తారు? అంటే అన్ని పరిశీలిస్తాడు, ఏది తప్పు చెప్పకూడదు అని ఎంత ఖచ్చితంగా అక్కడ డెమో ఇస్తారు అని అంటే అంత ఖచ్చితత్వం ఇప్పుడు మనం ఎక్కడ ఇవ్వాలి? మన ఎదుట ఎవరు కూర్చున్నారు? దేవుడు. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానుగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానుగాను నేను నీవే దేవునికి కనపరుచుకో. మనుషులకు కాదు. మనుషులకి కనబడాలని అనుకుంటే గనక ఎలా పడితే అలాగే వాక్యాన్ని విభజించవచ్చు. ఎందుకంటే మనిషి ఏది చెప్పినా వినేస్తాడు. కానీ దేవుని దగ్గర ఎలా ఉండాలి? మీరు ఎవరి తాలూకా అని నేను అనుకోవాలి? దేవుని జనాంగం అని నేను అనుకోవాలి. దేవుడే నా ముందున్నాడని అనుకోవాలి. అప్పుడు వాక్యాన్ని దేవుడే ఉన్నాడంటే నేను ఎలా చెప్తాను? వాక్యాన్ని కరెక్ట్గా విభజించేవాడిగా నేను చెప్పాలి. ఇప్పుడు ఈ పేపర్ ఉంది, సరిగా విభజించాలంటే ఎలా విభజిస్తాను చెప్పండి? సరిగా విభజించాలి. 2 సగాలు అవ్వాలి, 2 హాఫ్లు అవ్వాలి. ఎలా విభజిస్తాం? హాఫ్ మడత పెట్టారు, మడత పెట్టినా కూడా సరిగా విభజించాలి. ఏం కావాలి? మడత మీద కట్ చేయాలి కదా. మడతను చూడాలా వద్దా? 2 హాఫ్స్ చేయాలంటే ఇప్పుడు దేన్ని చూడాలి మనం? సరిగా విభజించాలంటే దాన్ని లైన్ని పరిశీలించాలి. కట్ చేసాడు ఎవరి వల్లనే అవుతుంది. మా పాపకి ఇచ్చినా కట్ చేసేస్తుంది. కానీ సరిగా కట్ చేయాలని అంటే ఎలా కట్ చేయాలి? పరిశీలన, లైన్ని పరిశీలించాలి. లైన్ మీదుగా ఆ కత్తిరిని మనము తీసుకుని వెళ్ళాలి. అప్పుడే సరిగా విభజింపబడుతుంది. అంటే మొట్టమొదట విభజించడానికి మొట్టమొదట మనకి ఏం కావాలి? లైన్ కాదు, అబ్జర్వేషన్ కావాలి. ఏది కావాలి? విభజించడానికి ఏం కావాలి? అబ్జర్వేషన్ కావాలి.
అబ్జర్వేషన్. ఈ అబ్జర్వేషన్ మనకు ఉందా? బైబిల్ చదవడానికి మొట్టమొదట మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? అబ్జర్వేషన్. ఆది కాండంలోనే మనం ఒక ఎగ్జాంపుల్ మీకు చూపించాను, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ మనం లోపలికి వెళ్తాం. ఇంకా ఏది మనకి కొదువుగా ఉన్నది అని అంటే, మనకు అన్నీ ఉన్నాయి, బైబిల్ ఉన్నది, చదువుకుంటున్నాం, కళ్ళు ఉన్నాయి, చదువుకుంటున్నాం, కానీ ఏది లేదు మన దగ్గర అంటే అబ్జర్వేషన్ లేదు. ఆ అబ్జర్వేషన్ లేకపోతే మనము సరిగా వాక్యాన్ని కాదు కదా ఏది విభజించలేం. ఈ స్థలం ఉన్నది, దీనికి 3 రూములు కట్టాం, బాత్రూములు కట్టాం, మొదటగా ఖాళీ స్థలమే, దీన్ని ఎలా విభజించాం? కరెక్ట్గా కొలతలు మార్క్ చేసుకొని ఆ కొలతల మేరకు కట్టుబడి స్టార్ట్ చేస్తాం. మొదట దీన్ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయకుండా ఇష్టానుసారంగా కట్టేస్తాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పక్కోటి స్థలంలోకి వెళ్ళిపోతాం, అవునా? అప్పుడు ఆడొచ్చి గొడవ పెడతాడు, సరిగ్గా మీకు చూడడం రాదా అని. అంటే మనకు మొదట ఏం కావాలి? అబ్జర్వేషన్ అనేది చాలా అవసరము. కానీ మనకు లేనిదేంటి? అబ్జర్వేషనే లేదు. మిగిలిన అన్నింటి దగ్గర అబ్జర్వ్ చేస్తాం. మన దగ్గర డబ్బులు మన చేతిలో పడ్డాయి అనుకోండి, అది ఏమి నోటు? నకిలీ నోటా, అసలు నోటా, పెట్టింది 500, 1000, 2000 అనేది అబ్జర్వ్ చేసేస్తాం. ఒరిజినల్ డాక్యుమెంట్ పెట్టాడా, డూప్లికేట్ డాక్యుమెంట్ పెట్టాడా అన్నీ అబ్జర్వ్ చేస్తాం. కానీ ఎక్కడికి వచ్చిన తర్వాత మా అబ్జర్వేషన్ అంతా గుడ్డిది అయిపోతుంది అని అంటే, బైబిల్ దగ్గరికి వచ్చినప్పటికీ అది గుడిది అయిపోతుంది. ఎలా చదివినా పర్వాలేదులే అని ఇక్కడికి వచ్చిన తర్వాత గుడ్డితనాన్ని ప్రదర్శిస్తాం. అందుకే ఈరోజు అనేకులు ఎదుట మనం ఎలా ఉన్నాం? నవ్వుల పాలుగా ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. కనుక దీన్ని ఎందుకు పెట్టామనంటే, పక్షిరాజుకి ఏది ఎక్కువ? ఎన్ని కిలోమీటర్, 1 కిలోమీటర్ హైట్ లో ఉండి కూడా భూమి మీద దాని ఎరను అది నెతకగలుగుతుంది అంటే దాని అబ్జర్వేషన్ ఎంత కీన్గా ఉందో చూడండి. అలాంటిది ఎవరికి ఉండాలి? అలాంటి అబ్జర్వేషన్ ఎవరికి ఉండాలి? దేవుని పిల్లలమైన బైబిల్ని చదువుతున్న మనకి ఉండాలి. కనుక దానికైతే అది ప్రాబ్లం ఏంటంటే, అది చాలా చక్కగా అబ్జర్వ్ చేస్తుంది. మనకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, అదే రాశాను, మనకి అబ్జర్వేషను లేనే లేదు. దానికి కంటికి అన్ని కనబడిపోతాయి, కానీ మన కంటికి కనబడదు. అంటే చూడడానికి ఇష్టపడం, కనబడదని కాదు, చూడడానికి ఇష్టపడం. పోస్ట్ కార్డ్ ఎంతకాలం అయిందండి చూసి? చాలా కాలం అయింది కదా. ఇప్పుడు ఈ పోస్ట్ కార్డు మీకు దొరికింది ఎవరికో, కొద్దిగా ఆసక్తి ఉంటుంది. ఏమో చాలా కాలం తర్వాత ఒక పోస్ట్ కార్డు చూసాను, ఇంతకీ పోస్ట్ కార్డు ఎవరికి రాశారు? చూడు, వదిలేస్తావా? దొరికింది కదా అని పక్కన పడేస్తావా? లేదు, ఒకసారి దాని మీద కన్నేయడానికి ప్రయత్నం చేస్తాం. కన్నేయడానికి ప్రయత్నం చేసినప్పుడు నా కన్ను అయితే మొట్టమొదటి ఎక్కడికి వెళ్తుంది తెలుసా? ఆ స్టాంప్ మీదకి వెళ్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు నేను పోస్ట్ చేసి ఉండ కనుక ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది అనేది ఆ స్టాంపును బట్టి మనకు తెలుసు. తపాలా స్టాంప్ అది, దాని మీద ప్లేస్ ఉంటుంది, డేట్ ఉంటుంది. అలాగే దొరికిన తర్వాత మనం ఎన్ని అబ్జర్వ్ చేస్తాం? ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎక్కడి నుండి రాశారు, విషయం ఏంటి, ఏ కాలంలో రాశారు. చూడండి, ఎన్ని పాయింట్స్ ఆలోచిస్తున్నాం. ఏం ఉద్దేశించి రాశాడు, ఆ ఉద్దేశం అర్థం చేసుకునేటట్లుగా మనం చదువుతాం లేదా? కాలానికి వెళ్తాం, వ్యక్తులకు వెళ్తాం, వ్యక్తుల స్థితిగతుల దగ్గరికి వెళ్తాం. ఈ పరిస్థితిలో ఉండి రాశాడు అన్నమాట. ఆయన మిలిటరీలో యుద్ధం చేస్తున్నాడు, ఆ యుద్ధం ప్లేస్ నుండి రాశాడు అన్నది మీకు ఆ సందర్భాన్ని చదువుతున్న దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంలో రాశాడు అనమాట, తన ఇంటి వరకు రాశాడు అనమాట, చాలా కాలం అయిందనమాట.
చూడండి ఎన్ని పాయింట్స్. ఎవరైనా అడిగారా మిమ్మల్ని చెప్పమని? లేదే. మీ చేతిలోకి వచ్చిన దాని మీదే మీరే ఆసక్తితో ఇన్నింటిని నెతుకుతున్నారు కదా. మరి దీన్ని ఎవరిచ్చారు? మీరు పట్టుకున్నారా? దేవుడు పెట్టాడా? మరి దేవుడు పెట్టినప్పుడు ఇది ఎంత పురాతనమైంది, ఎంత పురాతనమైంది, దీనికంటే పురాతనమైంది. ఈ కార్డుకి, పోస్ట్ కార్డు కన్నా పురాతనమైనది 2000 సంవత్సరాలు, 3500 సంవత్సరాలు పురాతనమైనది అన్నప్పుడు దీన్ని ఎంత ఖచ్చితత్వంతో చదవాలి? ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఏ కాలంలో రాశారు, ఏ పరిస్థితుల మధ్య రాశారు, వాళ్ళకి ఏం అర్థం చేయించడానికి రాశారు? ఈ చదువుతున్నప్పుడు మనం అందులోనికి వెళ్ళిపోవాలి, లోపలికి. ఈ కార్డులోకి ఎలాగెళ్ళిపోయాం మనం? ఈ కార్డు లోపలికి ఎలాగెళ్ళిపోయాం? మనకు సంబంధమే లేదు. అది ఎవరికో రాసుకున్నది, ఎప్పుడో రాసుకున్నది. వాళ్ళకి మధ్యన అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళు ఏదో రాశారు వాళ్ళకి. కానీ అందులోనికి మనం ఈ కార్డుని చదువుతున్నప్పుడు వెళ్ళిపోతాం కదా. అలాగే ఇందులోకి కూడా వెళ్ళిపోవాలి, ఇందులోకి కూడా మనం వెళ్ళాలి. అప్పుడే మనకి అర్థమవుతుంది ప్రేమను వల్ల. చూడండి, కొత్త నిబంధన 2000 సంవత్సరాలు అయితే పాత నిబంధన 3500 సంవత్సరాలు. అంత పాతది మన చేతుల్లో దేవుడు పెట్టాడు అన్నప్పుడు ఊరకనే పెట్టలేదు ప్రేమను వల్ల. విషయాన్ని మన వరకు చేర్చడానికే దేవుడు ఈ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడన్నప్పుడు దీనిని ఎలాగ మనము చదువుతున్నాము, పోస్ట్ కార్డు మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మనకి ఈ బైబిల్ మీద ఉందా? ఆలోచించండి. దొరికిందే కదా, పక్కన పడేయచ్చు కదా. లేదు, చదవాలి. దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నది అన్నప్పుడు దేవుడే డైరెక్ట్ గా ఈ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు అన్నప్పుడు మరి దీన్ని ఎంత చక్కగా, ఎంత లోతుగా దీనిని చదవాలో ఆలోచించండి. బంగారం ఎక్కడ దొరుకుతుందండి? బంగారం ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ పక్కన మట్టి ఉంది, తవ్వుదాం. బంగారం దొరుకుతుందా? విలువైనది దొరకాలి అని అంటే లోతుల్లోనికి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలా? వజ్రం ఎక్కడ దొరుకుతుంది? బయట దొరుకుతుందా? బయట దొరికేది మట్టే, దానికి విలువ లేదు. కానీ లోతుల్లోనికి వెళ్ళి తవ్వగలిగితే విలువైనవి అక్కడి నుండి మనకి బయటకు వస్తాయి అన్నప్పుడు ఈ బైబిల్ కూడా అలాంటిదే. పైన వెతికితే అక్షరాలు తప్పితే ఏమీ కనబడవు. లోతుల్లోనికి వెళ్ళగలిగితే దేవుని యొక్క భావోద్వేగాలు మనకి అర్థమవుతాయి. దేవుడు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం అర్థం చేయించాలనుకుంటున్నాడు, ఈ విషయాలన్నీ మనకి బోధపడతాయి. దేవుడి మాట విలువైందా కాదా? విలువలేందా? మరి విలువైన మాట ఎక్కడుంది? లోతుల్లో ఉంది. చూడండి, సామెతలు 20వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. నరుల హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది, వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. చాలు. వివేకము గలవాడు ఏం చేస్తారట? మన ఎదుటి వ్యక్తి లోతుగా ఉన్న విషయాలు మనకు తెలియవు, కానీ ఎప్పుడు తెలుస్తాయనంటే వాడిని మాటల్లో పెట్టాలి. ఒక డాక్టరు అలాగే తన పేషెంట్ని మాటల్లో పెట్టి మొదట విషయం చెప్పడు, అడిగితే విషయం చెప్పడు, కానీ మాటల్లో పెట్టి వాడు చెప్పకూడనివి కూడా
వాడి లోతుల్లో దాగి ఉన్న విషయాలను బయటకు తీస్తాడు. ఇది పోలీస్ ఎంక్వైరీలు కానివ్వండి, ఇంకా డాక్టర్ ట్రీట్మెంట్లు కానివ్వండి, ఇవన్నీ మనకి కనబడతాయి. అలా ఎవరు తీయగలుగుతారంట? వివేకము గలవాడు తీయగలుగుతాడంట. వివేకము గలవాడు తీయగలుగుతాడు. చదువుకోవచ్చా లేదా? చదువుకోవచ్చా లేదా? చదువుకోవచ్చు. అంటే మనిషి లోతుల్లో ఉన్న విషయాలను కూడా వివేకము కలిగిన వాడు చదువుకోవచ్చు అన్నప్పుడు దేవుని విషయాలను కూడా ఎలా తెలుసుకోవాలని అంటున్నాడు, ఆశపడుతున్నాడు దేవుడు అని చూడగలిగితే, కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. కీర్తన 14:2. వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించుచున్నాడు. ఏముండాలంట? మనకేముండాలని దేవుడు కోరుకుంటున్నాడు? వివేకం ఉండాలి. వివేకం ఉంటే ఏం తెలుసుకోవచ్చు? లోతుల్లో ఉన్న దేవుని విషయాలను బయటికి తీసుకురావచ్చు. అవి విలువైనవి. ఆ విలువైనవి లోతుల్లో ఉన్నాయి. లోతుల్లో ఉన్నప్పుడు వాటిని బయటికి తీయాలంటే మనకి ఏముండాలని చెప్తున్నాడు? వివేకం ఉండాలి. మనిషి దగ్గర వివేకాన్ని ఉపయోగిస్తాం, కానీ ఎక్కడికి వచ్చి వివేకాన్ని చంపేస్తాం? ఇక్కడ బైబిల్ దగ్గరికి రాగానే అవసరం లేదు. అదే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే అక్కడ మళ్ళా ఉపయోగిస్తాం. విషయాన్ని తెలుసుకోవాలి, మంచిగా రాయాలి, మంచిగా మార్కులు రావాలి, అక్కడ వివేకం ఉంటుంది మళ్ళా. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ నిర్లక్ష్యం, నీరసం అన్నీ వచ్చేస్తాయి. కనుక దేవుడు ఏం కోరుకుంటున్నాడు అన్న విషయం చూడగలిగితే, వివేకము కలిగిన వారుగా మనల్ని ఉండాలని ఆశపడుతున్నాడు. ఆ వివేకం దేనికంటే లోతైన విషయాలను మనము బయటికి తీసుకురావాలి. యెహోవా గ్రంథమును మీరు బాగా చదువుకుని ఉంటారు కదా. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునేది యెషయా గ్రంథంలో ఉంటుంది. ఎలా చదువుకోమన్నాడండి? పరిశీలించి. పైపైన చదివితే వచ్చేస్తుంది అన్నాడు. పైపైన చదివితే వచ్చేస్తుంది అన్నాడు. పరిశీలించి చదవమన్నాడు. ఆ పరిశీలన మనకు ఉండాలి అని ఈరోజు ఈ తరగతులు అనేవి ఏర్పాటు చేయడము జరిగింది. ప్రియమైన వాళ్ళరా, ఆలోచిస్తారు కదా మీరు. ఇది ఏది 6 ఏది 9? ఏది 6 ఏది 9? చెప్పగలుగుతారా? చూసేవాడి దృక్పథాన్ని బట్టి ఉంటది కదండి. ఇప్పుడు నేను ఇటు నుండి చూస్తున్నాను, నాకు ఇది 9 ఉంది, అటు సైడ్కి అది 9 ఉంది, కానీ అటు సైడ్కి నాకు 6గా ఉంది, ఇది 9గా ఉంది. చూసేవాడి దృక్పథాన్ని బట్టి అది ఏదైనా అవ్వచ్చు. కానీ చూసేవాడి దృక్పథాన్ని బట్టి మనం దాన్ని ఫిక్స్ చేయకూడదు. ఎవరిని బట్టి ఫిక్స్ చేయాలి? మీరు ఎందుకు చెప్తున్నాడో మీకు అర్థం కావాలి. ఎవరిని బట్టి ఫిక్స్ చేయాలి? దాన్ని ఎవరైతే ప్రిపేర్ చేశారో, ఎవరైతే ఒక క్రమాన్ని ఇచ్చారో, ఆ క్రమంలోనికి మనం వెళ్ళగలిగితే ఏది 6 ఏది 9 మనకి అర్థమవుతుంది. కనుక మన దృష్టి కాదు, బైబిల్ చదువుతున్నప్పుడు మన దృష్టి అనేది పనిచేయదు. ఎవరి దృష్టి కావాలి? పరిశుద్ధాత్మని దృష్టి కావాలి. రెండోది, రచయిత ఏ ఉద్దేశముతో దానిని రాశాడో అది మనకు కావాలి. ఇందాక కార్డు చూపించాను కదా, పోస్ట్ కార్డు. ఎవరికో రాశారు, అందులో ఏం వెతుకుతున్నావు?
అందులో ఏమి వెతుకుతున్నాం? ఆయన ఏ ఉద్దేశముతో అవతల వాడికి రాశాడు. మనకు అర్థమైంది చదవట్లేదు అందులో. ఆయన రాసింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, అది చదువుతున్నాం. అలాగే ఇప్పుడు ఇది ఉంది, ఇది వాక్యం అనుకోండి. ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనం వాక్యాన్ని ఎలా మనకు అర్థమైన రీతిలో అర్థం చేసుకోవాలా? ఎలా అర్థం చేసుకోవాలి? రచయిత ఒక విషయాన్ని ఆయనున్న కాలములో ఆయన ఎదుట ఉన్న ఆడియన్స్కి రాస్తున్నాడు. అర్థమవుతుందా? ఇది మనకు రాసింది కాదు. ఈ బైబిల్లో ఈ పత్రికలు మనకు రాసినవి కాదు, వేరొకరికి రాసినవి. కానీ మన కూర్చే రాయబడ్డాయి. మనకు రాసినవి కాదు కానీ మన కోసమే రాయబడ్డాయి. ఓకేనా? ఇప్పుడు వేరొకరికి రాశారు అన్నప్పుడు ఏ ఉద్దేశంతో రాశాడు అన్నది ఎవరికి తెలుసు? చదువుకున్న వాడికి తెలుస్తుంది, రాసేవాడికి తెలుస్తుంది. ఎందుకంటే అదే కాలంలో ఉన్నారు గనక, అవే పరిస్థితుల మధ్య ఉన్నారు గనక వాళ్ళకి ఆ విషయాలు చక్కగా అర్థమవుతాయి. ఇప్పుడు వాటిని అర్థం చేసుకోవాలంటే మనం ఎందులో దూకాలి? అక్కడ దూకాలి, వెళ్ళాలి. ఆ పరిస్థితుల మధ్యకి వెళ్తే అప్పుడు మనకు అర్థమవుతుంది ఏ ఇంటెన్షన్తో ఆథర్ రాస్తున్నాడు, వాళ్ళకి ఏం అర్థమైంది. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? వాళ్ళిద్దరికీ అర్థమైన దాన్నే మనము అర్థం చేసుకోవాలి అన్నప్పుడు ఇప్పుడు ఇది మన ఆలోచన బట్టి ఇది 9 ఇది 6 అనడానికి లేదు. ఇప్పుడు ఎవరిని బట్టి అనాలి? ఒక డిజైన్ చేశాడు, ఇది ఒకడు డిజైన్ చేశాడు అంటే బైబిల్ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రేరణ చేత రాయించాడు. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఒకళ్ళు ప్రిపేర్ చేస్తే గనక అందులో ఎలా అమరుతుందో అలాగే మనము అమర్చాలి, విషయాన్ని తెలుసుకోవాలి. ఏది 9 ఏది 6? ఇప్పుడు ప్రిపేర్ చేసిన దాన్ని బట్టి మనం ఈజీగా చెప్పచ్చు ఏది 9 ఏది 6. చూడండి, ఇక్కడ మనం చెప్పలేకపోతున్నాం కదా, కానీ ఇక్కడికి వచ్చినప్పటికి ఏం చేస్తున్నాం? చెప్పగలిగే స్థితిలో ఉన్నామంటే ఆథర్ యొక్క ఇంటెన్షన్ మనం తెలుసుకోగలిగితేనే విషయాన్ని కరెక్ట్గా మనము మన ముందున్న వారికి చేరవేయగలుగుతాము. అది తెలియనంత వరకు సస్పెన్స్లోనే ఉంటుంది. ఆ విషయం తెలియనంత వరకు మనకు అగమ్యగోచరంగానే ఉంటుంది. కనుక రచయిత ఏ ఉద్దేశంతో రాశాడు అన్నది మనం తెలుసుకోగలిగితే ఈజీగా మనము విషయాలని అమర్చొచ్చు. అర్థమవుతుందా? కష్టంగా ఉందా? ఏదో చదివేసామండి బైబిల్ ఇప్పటి వరకు, ఇలాగే వెళ్ళిపోతే బాగుండు అనుకుంటున్నారా? వయసు గడిచిపోయిన వాళ్ళకి కాదు, కానీ ఇప్పుడు యవ్వనస్తులను అందుకనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అండి. ఇంకా వాళ్ళకి వయసు ఉంది, చదువుకునే టైం ఉంది, ఇంకా వాళ్ళు చేయాల్సింది చాలా ఉంది. గనక వాళ్ళు ఈ జనరేషన్కి తగ్గట్టుగా బైబిల్ని అందుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బోధించాలి అన్న మరి ఆ సదుద్దేశంతోనే ఈ క్లాసెస్ అనేవి ఏర్పాటు చేయడము జరిగింది. ఇంతవరకు ఇలా చదువుకొని మనం ఉన్నాం కదా అండి. ఉంటే మంచిదే. ఒకవేళ చదువుకోకపోతే ఈ రకంగా చదువుకోవాలన్న విషయాన్ని మరి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. కనుక పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినది ఆ రోజు ఉన్న పాఠకులకు అర్థమైతే గనక వాళ్ళకి ఏమైతే అర్థమైందో ఈరోజు మనకి కూడా అలాగే విషయము అర్థము అవ్వాలి. ఏముందండి ఇక్కడ? టవర్ ఉన్నది, అటుపక్క ఒకడు సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడు, ఇటుపక్క ఒకడు సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడు. ఓకేనా? ఇప్పుడు మనం ఫోన్ మాట్లాడుతున్నాం అనుకోండి, మాట్లాడిన వాడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు, ఏ సందర్భాన్ని మాట్లాడుతున్నాడు, అది అలా యాజ్ ఇట్ ఈజ్గా ఎవరికి అర్థమవుతుంది? మాట్లాడేవాడు ఏ ఉద్దేశంతో అయితే మాట్లాడుతున్నాడు యాజ్ ఇట్ ఈజ్గా అది ఎవరికి అర్థమవుతుంది? వినేవాడికి అర్థమవుతుందా? ఆ మధ్యలో మీడియా ఉంది కదా, ఆ మీడియం ఉందా? నెట్వర్క్.
అంటే ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మాట్లాడేవాడికి వినేవాడికి మధ్యన ఆ మీడియా అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. అందులో కొద్దిగా తేడా వచ్చింది అనుకోండి, ఒకసారి విదేశాల నుండి ఫోన్ వస్తుంది, టైం డిలే ఉంటుంది. టైం డిలే ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడిన కొన్ని సెకండ్స్కి మనకు వినబడుతుంది. మనం మాట్లాడేస్తాం ఈలోగా, మళ్ళీ దానికి రెస్పాన్స్ వాళ్ళు ఇస్తారు. కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది అక్కడ, ఎందుకంటే లేట్ ఉండడం వల్ల. కానీ ఈ నెట్వర్క్లో మనం చూడగలిగితే ఆ మీడియా ఎలా పనిచేస్తుందంటే, ఏదైతే వ్యక్తి మాట్లాడాడో అది అలాగా పక్క వ్యక్తికి సేమ్ టు సేమ్ చేరవేస్తుంది అన్నది మనకు అర్థమైతే గనక, ఇప్పుడు ఇందులో ఉన్నది మన ముందున్న వాళ్ళకి ఎలా చేరవేయాలి? ఇది ఒకటి చెప్తుంది. ఏదైతే చెబుతుందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మీ ముందుకు నేను చేరవేయాలంటే నేను ఎలా పనిచేయాలి? మంచి మాధ్యమముగా నేను పనిచేయాలి. అలాంటి మాధ్యమాలు మీరు కావాలని ఆశపడుతున్నాం. అందుకనే ఈ సెషన్స్ని తీసుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఏం చెప్పాలనుకున్నాడు గ్రంథకర్త, ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఆ చెప్పాలనుకున్నది మన ముందున్న వారికి యాజ్ ఇట్ ఈజ్ మనం చేర్చగలిగే మీడియాగా మనము ఉండాలి. దానికి ఏం కావాలండి? మనకి అలా చేర్చాలంటే మనకేం కావాలి? జ్ఞానము కావాలి, భాష కావాలి, తర్వాత సంస్కృతి కావాలి, కల్చర్, తర్వాత సందర్భం కావాలి, తర్వాత అనుభవాలు కావాలి. ఏముండాలంటే జ్ఞానం కావాలి, భాష రావాలి, సంస్కృతి విధి విధానాలు అర్థం కావాలి, తర్వాత సందర్భము కావాలి, తర్వాత వాళ్ళ మధ్య ఉన్న అనుభవాలు మనకి తెలియాలి. ఇవన్నీ మనం తెలుసుకోగలిగితేనే మనం ఎలా ఉంటాం? గుడ్ కమ్యూనికేటర్స్గా మనము ఉండగలుగుతాం. అంటే ఏదైతే పరిశుద్ధాత్ముడు తన వారికి తెలియజేయాలని అనుకున్నాడో అది యాజ్ ఇట్ ఈజ్గా మనం తెలియజేయాలి అంటే మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? జ్ఞానం కావాలి, భాష కావాలి, సంస్కృతి తెలియాలి, సందర్భం తెలియాలి, ఆ వ్యక్తుల యొక్క అనుభవాలు మనకు తెలియాలి. మన అనుభవాలు కాదు, ఆ వ్యక్తుల యొక్క అనుభవాలు మనకి తెలియాలి. ఇప్పుడు మీకు చిన్నది ఎగ్జాంపుల్ మీకు చూపడతా. ఆవిడేం చెప్తుంది? ఆవిడ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? స్క్వేర్, చతురస్రాన్ని ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ పక్కోడికి ఎలాగ అర్థమవుతుంది? త్రిభుజం అండి. వెనక అర్థం కావాలంటే మొదట నాలెడ్జ్ అనేది కావాలి. ఇద్దరి మధ్యన సంభాషణ మనకి కనెక్ట్ అవ్వాలంటే మనకేం కావాలి? నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రియమైన వాళ్ళారా, నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఇది ఓన్లీ చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. వెనక ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలంటే మధ్యన మనకి ఇరువురికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం లేకపోతే మిస్కమ్యూనికేషన్ అవుతుంది. నేను ఒకటి చేయమంటాను, వాడు ఒకటి చేస్తాడు. అలాగా ఇంకోటి రెండోది ఏం ఆడుకున్నాం? జ్ఞానం తర్వాత భాషలో ఇది మనం చదువుతాం కదండి, చచ్చౌకముగా. ఏంటి చచ్చౌకముగా అంటే? కిందన పోనీ ఉదకము అంటే స్నానము, నీరు. ఉదకము అంటే చూడండి, మీనింగ్స్ కూడా తెలియాలో వద్దా? భాష తెలియాలో వద్దా? చచ్చౌకము అని అంటే స్క్వేర్, ఉదకము అంటే వాటర్. అంటే భాష మీద కూడా మనకు ప్రావీణ్యత రావాలి. ఆ ప్రావీణ్యత మనకు లేకపోతే గనక మన ఇష్టానుసారంగా మనం చెప్పుకొని వెళ్ళిపోతాం. ఎందుకంటే మనం అర్థం చేసుకున్నది ఒకటి,
ఏదైతే అర్థం చేసుకున్నావు అదే చెప్తావు. కానీ గ్రంథకర్త అది చెప్పాలనుకోవట్లేదు, అది చెప్పాలనుకోవట్లేదు. కనుక లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో గ్రామర్ని మనం చూడగలిగితే ఈ విషయం మనం ఆలోచిద్దాం కాసేపు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనముల యందు రాసిన సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని. చాలండి. ఈ వచనం చదివిన తర్వాత మీకు ఏమర్థం అవుతుంది? ఈ వచనం మనకు ఎలా అర్థం అవుతుంది? మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు ఒకసారి చెప్పండి. వెనకున్న వాళ్ళు మాట్లాడాల. సంగతులను అతిక్రమింపకూడదు. దేన్ని చూచి ఏమర్థమవుతుంది ఇక్కడ? మమ్మల్ని చూస్తున్నారు కదా, మమ్మల్ని చూస్తున్నారు. చూసినా ఏం చేయకూడదు? అతిక్రమింపకూడదు. అంటే ఆ భావన ఉందా అక్కడ? ఆ భావన ఉందా? ఉన్నదా? మమ్మల్ని చూసి మీరు ఏం చేయకూడదు? లేఖనంలో ఉన్నవి అతిక్రమింపకూడదు. ఏం భావన ఇస్తుంది ఇది? మీరు ఇంతకుముందు ఏం అర్థం చేసుకున్నారు? మేము ఎలాగున్నా అది మీరు చూడకూడదు, మేము ఎలాగున్నా అది మీకు అనవసరం. కానీ ఏది చేయకూడదు? మీరు మమ్మల్ని బట్టి మీరు లేఖనాల్ని అతిక్రమింపకూడదు, మేము ఎలాగైనా ఉంటాం. అదేనా చెప్తున్నాడు పౌలు అక్కడ? అందుకే భాష, ఆ గ్రామర్ అనేది చాలా అవసరం ప్రియమైన వాళ్ళారు. అదేనే చెప్తున్నా ఇక్కడ. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఒకటి అర్థం కాకపోతే మనం పక్క వచనాలకు వెళ్ళాలి, లేకపోతే పక్క సందర్భాల్లోనికి వెళ్ళాలి, పక్క పత్రికలోనికి వెళ్ళాలి. ఏం చెప్పాలనుకుంటున్నాడు? మేము ఎలాగైనా పాపం చేస్తాం, మమ్మల్ని చూసి మీరు పాపం చేయకండి, మీరు లేఖనాల ప్రకారము వెళ్ళిపోండి అని చెప్తున్నాడా? లేకపోతే మమ్మల్ని చూసి ఏం నేర్చుకున్నారని చెప్తున్నాడు? చూడండి, ఫిలిప్పీ 4:9. మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించిరో. అంటే ఏమి నేర్చుకున్నారండి? ఏమి నేర్చుకున్నారు? వాళ్ళని చూసి వాళ్ళు చేస్తున్న అతిక్రమాలు నేర్చుకున్నారా? చూడండి, నా యందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి అని అంటే పాపం చేయమని చెప్తున్నాడా? మరి ఇందాకల వచనం అలాగే అర్థం చేసుకున్నాం కదా. కనుక ఒకటి అర్థం కాకపోతే మనం పక్క వాటికి వెళ్ళి అది అర్థమైనంత వరకు దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయలే తప్పితే మన ఉద్దేశాన్ని అక్కడ పెట్టకూడదు. ఎందుకంటే మనం ఎందులో వీక్? భాషలో వీక్. మనం ఎందులో వీక్? భాషలో వీక్. మా 10th లో తెలుగు మేడం ఉండేది, నేర్చుకొని చితగొట్టేసేది.
ఆవిడ ఎందుకు కొడుతుందో నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు మాత్రం బాగా అర్థం అవుతుంది. ఏంటి ఇవన్నీ ఉన్నాయి, సవర్ణ దీర్ఘ సంధి అంటది, ఆ దీర్ఘ సంధి అంటది. చాలా ఫైట్ అయ్యేది మా ఆవిడకి నాకు. కానీ ఈరోజు ఆవిడ ఎందుకు కొట్టిందన్న విషయం ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక అర్థం చేసుకోవడానికి కష్టం అవుతుంది. నిజంగా అప్పుడే నేర్చుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. కనుక భాష మీద పట్టు ఉండాలి మనకి. భాష మీద పట్టు లేకపోతే ఒక్క వచనాన్ని 100 రకాలుగా వక్రీకరించవచ్చు. భాష మీద పట్టు లేకపోతే అది వక్రీకరణ కలిపొద్ది. పరిశుద్ధాత్ముడు చెప్పాలనుకున్నది ఒకటి, మనం చెబుతున్నది ఒకటి. కానీ ఎలా ఉండమన్నాడు మనల్ని? మంచి కమ్యూనికేటర్స్గా ఉండమన్నాడు. మరి అలా మంచి కమ్యూనికేటర్స్గా ఉండాలంటే మనకేం కావాలి? భాష కావాలి. చూడండి, ఇప్పుడు ఈ వచనాన్ని అలా అర్థం చేసుకుంటారు. మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించిరో, ఏ రకంగా నేర్చుకున్నారు? నా ఎందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూతిదిరో అట్టి వాటిని చేయుడి. అంటే పాపం చేయమంటున్నాడా? లేదు. లేఖనాలను మేము ఎలాగా అతిక్రమింపకుండా నడుచుకున్నామో అది మా వల్ల మీరు చూసి నేర్చుకున్నారు కదా, ఆ రకంగా మీరు చేయండి. చూడండి ఎంత బాగుందో. ఎప్పుడు ఒక వచనం ఇంకో వచనంతో విభేదించదు ప్రియమైన వాళ్ళారు. అక్కడేమొచ్చి మేము పాపం చేస్తాం మీరు చూసుకొని ఉండండి, కానీ మమ్మల్ని చూడండి మాత్రం, లేఖనాలను అతిక్రమించకండి అని అది చెప్పట్లేదు. అక్కడేం చెప్తున్నాడో అది మనకు అర్థం కాలేదు, కానీ అక్కడేం చెప్తున్నాడో ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించిరో, నా ఎందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచిదిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడే ఉండును. మంచి చేయమంటున్నాడు, లేఖన ప్రకారం నడుచుకోమంటున్నాడు. ఇదే కదా మమ్మల్ని చూసి మీరు నేర్చుకున్నారు అని అంటున్నాడు. చూడండి, మొదటి దశలోనిక 4:2. కాగా మీరు ఇలాగ నడుచుకొని దేవుని సంతోషపెట్టవలనో, మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపెట్టవలనో అది ఎవరి వలన నేర్చుకున్నారు? మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. అంటే వాళ్ళ విషయంలో ఏముంది? మమ్మల్ని చూచి మీరేమి నేర్చుకున్నారు? దేవుణ్ణి ఎలాగ సంతోషపెట్టాలో అది నేర్చుకున్నారు. ఎలా సంతోషపెట్టగలం? లేఖనాలను అతిక్రమింపకుండా లేఖనాల్లో ఉన్నది ఉన్నట్టుగా చేయడము ద్వారా. అది ఎవరి దగ్గర నేర్చుకున్నాం? మీ దగ్గర నేర్చుకున్నాం, మీ దగ్గరే చూసి నేర్చుకున్నాం. గనక మా వలన నేర్చుకునే ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు. అంటే ఎలాగున్నారు? మందకి మాదిరులుగా పౌలు గారు ఉన్నారు అన్న విషయం మనకి అర్థమవుతుంది. వాళ్ళు అతిక్రమించలేదు, మనల్ని అతిక్రమించమని చెప్పలేదు, దేవుణ్ణి సంతోషపెట్టమనే చెప్పారు, అదే నేర్పించారు. సో చూడండి ఎంత భాష ప్రాబ్లం వల్ల ఎంత తేడా వచ్చిందో. అవునా కదా? ఒప్పుకుంటారు దీన్ని? ఇది కల్చర్. చూడండి ఏముంది కల్చర్? సంస్కృతి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేసుకునేది అంటే ఫారెన్లో కల్చర్ ఉంటుంది. ఇక్కడ మనం చేస్తామా? మనకేముంది? మన దగ్గరికి వచ్చిన వాళ్ళైనా మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ముద్దు పెట్టుకుంటారా? లేదు కదా. ఏం చేయాలి అంటే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న కల్చర్ని మనం తెలుసుకోవాలి. ఆ కల్చర్ని బట్టి ఈ రోమపత్రికలు ఇది రాయబడింది. వాళ్ళకున్న కల్చర్ ఏంటి? పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనము చేసుకునే, అది వాళ్ళ కల్చర్. కానీ వాళ్ళే మన దగ్గరికి వచ్చారనుకోండి, ఎలా బిహేవ్ చేస్తారు? మన నమస్కారం పెడతారు, షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ చేస్తారు. అవునా? ఇక్కడికి వచ్చిన తర్వాత మారిపోతారు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ అలవాటు చేసుకుంటే ఆ రకంగా, లేదు అని అంటే మన కల్చర్ని అక్కడ చూపెడతాం. కనుక కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి. సందర్భం ఇది పెద్దదైపోద్ది.
కనుక మనకేం కావాలి? దీంతో క్లోజ్ చేద్దాం ఈ సెషన్ని. మనకేం కావాలి? బైబిల్ ఆ రోజు ఆ కాలంలో రాయబడిన బైబిల్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే మనకేం కావాలి? ఫస్ట్ అబ్జర్వేషన్ అనేది చాలా అవసరం. తర్వాత అబ్జర్వ్ చేసిన దాన్ని విభజించడం అనేది సరిగా మనకి రావాలి. గీతనైతే చూస్తాం, మనం పేపర్ మీద గీతనైతే చూస్తాం, కానీ గీత మీద దేన్ని నడిపించాలా? సిజర్స్ నడిపించాలా వద్దా? కనుక ఇంటర్ప్రిటేషన్ అనేది మనకు రావాలి. అబ్జర్వ్ చేసాం, అబ్జర్వ్ చేసిన తర్వాత సరిగా దానిని విభజించే వారముగా మనము ఉండాలి. అలా సరిగా విభజించగలిగితే మనం దాన్ని ఎవరికి అప్లై చేయించవచ్చు? మన జీవితాలలో దానిని ఎలా అప్లికేషన్కి తీసుకురావాలన్నది మనకి అర్థమవుతుంది. ఇది బైబిల్ స్టడీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. కనుక మొదట అబ్జర్వేషన్ కావాలి, రెండోది సరిగా విభజించడం అనేది కావాలి. విభజించిన దాన్ని మనకి ఎలాగా అప్లై చేసుకోవాలి, ఏ రకంగా దాన్ని అనుసరించాలి, అవలంబించాలి అన్నది నెక్స్ట్ అప్లికేషన్లోనికి వస్తుంది. కనుక ఈ రకంగా మనము బైబిల్ని నేర్చుకోవాలి అన్నది ఇది చాలా బేసిక్ లెసన్ ఈరోజు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మధ్యాహ్నం సెషన్లో వర్క్షీట్ ఇద్దాం. భోజనంకి వెళ్ళిపోతారు కదా? అవునా? ఓకే, మీకు వర్క్షీట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. మనం ఎలాగా బైబిల్ని చదువుతున్నాం అన్నది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. మనం బైబిల్ని ఎలా చదువుతున్నాం అన్నది అందరూ ఒకటే పారాగ్రాఫ్ చదువుతారు, ఒకటే అధ్యాయం చదువుతారు, కానీ ఎలా చదువుతున్నాం అనేది చూడండి. అన్ని కోణాల్లో మనం ఇప్పుడు చూడడానికి ప్రయత్నించేద్దాం భోజనం తర్వాత. కనుక మీరు అందరూ బాగా చదవండి. 5 ప్రశ్నలు మాత్రమే ఇచ్చాను, 5 ప్రశ్నలకి మీరు సమాధానం రాయండి. మధ్యాహ్నం దాని మీద మనము మాట్లాడుకుందాం. మన అబ్జర్వేషన్ ఎలాగున్నదన్న విషయం తెలుస్తుంది. అబ్జర్వేషన్ బట్టి ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, ఇంటర్ప్రిటేషన్ బట్టి అప్లికేషన్ ఉంటుంది. కనుక మొదట మన అబ్జర్వేషన్ ఎలాగుందో చూద్దాం. మీరు చదివిందే, నేను కొత్తది ఏమి ఇవ్వలేదు. మీరు అందరూ ఎప్పటి నుండో చదువుతున్నది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అందరికీ వేసుకో. మరి లంచ్ బ్రేక్కి మనం వెళ్దాం. లంచ్ బ్రేక్కి వెళ్దామండి. మరి ప్రార్థనతోటి ఇప్పటి సెషన్ని ముగించుకుందాం. మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి దేవా, ఇప్పటి వరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, మీ వాక్యాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా అర్థం చేసుకున్న దాన్ని ఎలాగ మేము దేవా మా జీవితాలకి అన్వయించాలో అన్న విషయాన్ని కూడా మేము తెలుసుకొని తండ్రి దేవా, అది తండ్రి అనుచరణలో పెట్టే వరముగా ఉండటకు సహాయం దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ఇంకనూ జరగనైన సెషన్ తోడుగా ఉండండి. సక్రమంగా జరుగులాగా సహాయం దయచేయండి దేవా. ఎండ తీవ్రతను తగ్గించండి దేవా. పిల్లలు ఆసక్తితో ఇంకనూ తండ్రి ఆలోచించి దేవా ఈ సెషన్లో కూర్చునేలాగున చక్కటి వాతావరణాన్ని గురించి మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ తిరిగి మరలా కలుసుకునేంత వరకు తండ్రి మీ క్షేమ స్థితిని అనుగ్రహించమని కోరుతూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ భోజనానికి సిద్ధపడండి. త్వరగా మరి భోజన కార్యక్రమాన్ని ముగించుకొని మరలా తరగతిలో కూర్చోవాలని మరి కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాం కనుక టైం వేస్ట్ చేయకుండా, భోజన విషయంలో టైం వేస్ట్ చేయకుండా సమయాన్నంతా మరి బైబిల్ నేర్చుకోవడంలోనే మనము కేటాయిద్దాం. అందరూ ఇది గమనించాలని కోరుకుంటున్నాను.